అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఆయత్ నంబర్ 71. قال قد وقع عليكم من ربكم رجس وغضب أتجادلونني في أسماء سميتموها أنتم وآباؤكم ما نزل الله بها من سلطان فانتظروا إني معكم من المنتظرين. ఆయత్ నంబర్ 71. అప్పుడు హూద్ అలైహిస్సలాం ఇలా అన్నాడు, ఇక మీ ప్రభు శిక్ష, ఆయన ఆగ్రహం మీపై విరుచుకుపడినట్లే. ఏమిటి, మీరు మీ తాత ముత్తాతలు కల్పించుకున్న పేర్ల విషయంలో నాతో గొడవ పడుతున్నారా? వాటి గురించి అవి ఆరాధ్య దైవాలని నిర్ధారించే ఏ ప్రమాణాన్ని అల్లా అవతరింపజేయలేదు. కాబట్టి మీరు నిరీక్షించండి, మీతో పాటు నేను కూడా నిరీక్షిస్తాను. 84 ఆయతులో రిజుసున్ అని అనబడింది, అంటే మాలిన్యం అని అర్థం. కానీ అసలు పదం రిజుజున్. ఈ పదంలో జా అక్షరం సా అక్షరముగా రూపాంతరం చెందింది. రుజు జున్ అంటే శిక్ష అని అర్థం. ఒకవేళ రిజుసున్ నే అసలు పదంగా భావించినట్లయితే ఇక్కడ అది అయిష్టత, ఆగ్రహం అనే అర్థంలో ఉంటుంది. ఇబ్నే కసీర్. 85 వారు తాము ఆరాధించే చిల్లర దేవుళ్లకు కొన్ని నామకరణాలు చేస్తున్నారు. ఉదాహరణకు సదా, సమూద్, హబా, నూహ్ జాతి వారికి 5 దేవుళ్ళు ఉన్నట్లు వారి పేర్లు ఖురాన్లో వేరే చోట ప్రస్తావనకు వచ్చాయి. అలాగే అరేబియాలోని ముష్రికులు కూడా లాత్, మనాత్, ఉజ్జా, హుబల్ తదితరులను తమ ఆరాధ్య దైవాలుగా కల్పించుకున్నారు. అంతెందుకు, ఈనాడు కూడా బహుదైవోపాసన భావాలకు ప్రభావితులైన ముస్లింలు సైతం తమ ఆరాధ్యులకు ఇలాంటి పేర్లు కొన్నింటిని సృష్టించుకున్నారు. ఉదాహరణకు దాతా, గంజె బక్స్, ఖాజా గరీబ్, నవాజ్, బాబా ఫరీద్, షకర్గంజ్, ముష్కిల్ కుషా తదితర పేర్లు ఆనాటి బహుదైవారాధకులు కల్పించుకునే వాటికి ఏమాత్రమూ తీసిపోని విధంగా ఉన్నాయి కదూ. ఆయత్ నంబర్ 72. فأنجيناه والذين معه برحمة منا وقطعنا دابر الذين كذبوا بآياتنا وما كانوا مؤمنين. ఆయత్ నంబర్ 72. ఎట్టకేలకు మేము అతన్ని, అతని సహచరులను మా కృపతో కాపాడాము. అయితే మా ఆయుతులు అబద్ధాలంటూ కొట్టి పారేసిన వారి వేరును నిర్మూలించాం. వారు ఎట్టి పరిస్థితుల్లోనూ విశ్వసించేవారు కారు. 86 ఆద్ జాతిపై భయంకరమైన గాలివాన వచ్చింది. అది 7 రాత్రులు 8 దినాల వరకు నిరంతరం వీచింది. దాంతో జనవాసాలన్నీ నేలమట్టం అయ్యాయి. తమ బల పరాక్రమాలపై గర్వపడే ఆద్ జాతి వారి శవాలు కుప్పకూలి ఖర్జూరపు బొద్దుల వలె కానరాసాగాయి. మరిన్ని వివరాల కోసం చూడండి అల్ హక్కా సూరా 6-8, హూద్ సూరా 53-56, అల్ అహ్కాఫ్ సూరా 24-25. ఆయత్ నంబర్ 73. وإلى ثمود أخاهم صالحا قال يا قوم اعبدوا الله ما لكم من إله غيره قد جاءتكم بينة من ربكم هذه ناقة الله لكم آية فذروها تأكل في أرض الله ولا تمسوها بسوء فيأخذكم عذاب أليم. ఆయత్ నంబర్ 73. ఇంకా
మేము సమూద్ జాతి వద్దకు వారి సోదరుడైన సాలిహ్ అలైహిస్సలాంను పంపాం. అతడు తన వారిని ఉద్దేశించి, ఓ నా జాతి ప్రజలారా, మీరు అల్లాహను ఆరాధించండి. ఆయన తప్ప మరొకరెవరూ మీకు ఆరాధ్యులు కారు. మీ వద్దకు మీ ప్రభువు వద్ద నుంచి ఒక స్పష్టమైన నిదర్శనం వచ్చేసింది. ఇది అల్లాహ్ యొక్క ఆడవంటే. ఇది మీకోసం ఒక సూచనగా ఉంది. కాబట్టి దేవుని భూమిపై మేత మేస్తూ తిరగడానికి దాన్ని వదిలిపెట్టండి. దురుద్దేశంతో దాన్ని తాకకండి. ఒకవేళ మీరు గనక ఆ మాటను ఖాతరు చేయకపోతే బాధాకరమైన శిక్ష ఒకటి మిమ్మల్ని పట్టుకుంటుంది. 87. సమూద్ జాతివారు ఇజాజ్ క్షేత్రానికి సిరియా ప్రాంతానికి మధ్య గల వాదిల్ ఖురా అనే లోయలో నివసించేవారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులతో కలిసి హిజ్రీ 9వ సంవత్సరంలో తబూక్ పోరాటానికి వెళుతున్నప్పుడు సమూద్ జాతివారు నివసించిన ఈ లోయ గుండా వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులను ఉద్దేశించి, దైవ శిక్షకు గురైన వారి ప్రదేశాల మీదుగా సాగిపోతున్నప్పుడు విలపిస్తూ దైవశిక్ష నుంచి శరణు వేడుకుంటూ వెళ్ళండి అని బోధించారు. సహీ బుఖారీ కితాబు సలాత్, సహీ ముస్లిం కితాబు దుహద్. సమూద్ జాతి వద్దకు హజరత్ సాలెహ్ అలైహిస్సలాం ప్రవక్తగా పంపబడ్డారు. ఆ జాతి అనంతరం జరిగిన సంఘటన ఇది. నువ్వు నిజంగా ప్రవక్తవైతే ఈ రాతి బండల నుంచి ఒక ఆడవంటెను బయటికి తీయి, అది రాయి నుంచి బయటికి రావడం మేము కళ్ళారా చూడాలి అని వారు ఆయన్ని డిమాండ్ చేశారు. ఈ మహిమను చూపిన తర్వాత కూడా మీరు గనక అల్లాహ్ను విశ్వసించకపోతే మీరు వినాశానికి గురవుతారు సుమా అని సాలెహ్ అలైహిస్సలాం ముందుగానే జాగరూకపరచాడు. సాలెహ్ అలైహిస్సలాం జాతి ప్రజలు కోరికపై తన ఆడవంటెను ప్రత్యక్షపరిచాడు. దురుద్దేశంతో దాని జోలికి పోతే దైవాగ్రహం విరుచుకు పడుతుందని సమూద్ జాతికి హెచ్చరిక చేయబడింది. కానీ ఆ దుర్మార్గులు ఒంటెను చిత్రహింసలు పెట్టి దారుణంగా చంపేశారు. ఇది జరిగిన 3 రోజులకే ఆపద వచ్చి పడింది. ఒక భయంకరమైన కేక ద్వారా వారంతా తుడిచిపెట్టబడ్డారు. వారు తమ నివాస గృహాల్లో బోర్లా పడి ప్రాణాలు విడిచారు. ఆయత్ నంబర్ 74. واذكروا إذ جعلكم خلفاء من بعد عاد وبوأكم في الأرض تتخذون من سهولها قصورا وتنحتون الجبال بيوتا فاذكروا آلاء الله ولا تعثوا في الأرض مفسدين. ఆయత్ నంబర్ 74. మీరు మీ గతాన్ని గురించి కాస్త గుర్తుకు తెచ్చుకోండి. ఆదు జాతి అనంతరం అల్లాహ్ మిమ్మల్ని వారసులుగా చేశాడు. మీకు భూమిపై నివాసాన్ని ప్రసాదించగా దాని మైదానంపై మీరు భవనాలు నిర్మిస్తున్నారు. కొండలను తొలిచి వాటిలో గృహాలు నిర్మించుకుంటున్నారు. కనుక మీరు అల్లాహ్ అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకోండి. భూమిపై సంక్షోభాన్ని సృష్టించకండి. 88. అంటే మెత్తని నేల నుంచి మట్టిని సేకరించి ఇటుకలు తయారు చేసి వాటి ద్వారా అందమైన మేడలు మిద్దెలు కట్టేవారు. ఈ రకమైన ఇటుకల నిర్మాణాలు ఇప్పటికీ జరుగుతున్నాయి. 89. ఇది వారి శక్తి సామర్థ్యాలకు, ప్రజ్ఞా పాఠవాలకు, కళాత్మక విలువలకు ప్రబల నిదర్శనం. 90. అంటే దేవుడు మీకు ప్రసాదించిన ఈ వరాలకు గాను కృతజ్ఞులై ఉండండి, విధేయతను కనపరచండి, చేసిన మేలును మరచి భూమిపై విర్రవేగకండి, దైవాదేశాలను ఉల్లంఘించి భూమిపై కల్లోలాన్ని, అవ్యవస్థను, అరాచకాన్ని సృష్టించకండి. ఆయత్ నంబర్ 75. قال الملأ الذين استكبروا من قومه للذين استضعفوا لمن آمن منهم أتعلمون أن صالحا مرسل من ربه قالوا إنا بما أرسل به مؤمنون. ఆయత్ నంబర్ 75. జాతిలోని గర్విష్ఠులైన సర్దారులు విశ్వసించిన బలహీన వర్గాల వారిని సాలిహ్ అలైహిస్సలాం తన ప్రభు తరపున పంపబడిన ప్రవక్తేనన్న విషయం నిజంగానే మీకు తెలుసా అని అడిగారు. దానికి వారు నిస్సందేహంగా ఆయనకు ఇచ్చి పంపబడిన దానిపై మాకు పూర్తి నమ్మకం ఉంది అని సమాధానం ఇచ్చారు. 91.
సాలెహ్ అలైహిస్సలాం తెచ్చిన ఏక దైవారాధన సందేశం వాస్తవానికి మా అంతరాత్మ ప్రబోధమే. అందుకే ఆయన చెప్పేది సత్యం అని మా మనస్సాక్షి కూడా చెబుతుంది. అందుచేత మేము ఆయన సందేశాన్ని విశ్వసిస్తున్నాము అని ఆ పేద ముస్లింలు చెప్పారు. ఇకపోతే సాలిహ్ అలైహిస్సలాం నిజంగా దైవప్రాక్తేనా అన్న వారి ప్రశ్నకు వారు సమాధానం కూడా చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే వారి దృష్టిలో అసలు అది చర్చాంశనీయమే కాదు. సాలిహ్ అలైహిస్సలాం దైవ ప్రవక్త అన్న విషయాన్ని వారు ఒక తిరుగులేని సత్యంగా తలపోసేవారు. ఆయత్ నంబర్ 76. قال الذين استكبروا إنا بالذي آمنتم به كافرون. ఆయత్ నంబర్ 76. అయితే మీరు నమ్మే విషయాన్ని మేము త్రోసిపుచ్చుతున్నాం అని ఆ అహంకారులు అన్నారు. 92. సమాజంలో ఈ నాయకులకు సరైన సమాధానం లభించినప్పటికీ వారు సకారాత్మకంగా స్పందించలేదు, సరికదా? గర్వాహంకారంతో తిరస్కరించారు. సమాజంలోని ఈ బలహీన వర్గాల అభిప్రాయాన్ని సమర్థించడానికి వారికి అహం అడ్డుపడింది. ఆయత్ నంబర్ 77. فعقروا الناقة وعتوا عن أمر ربهم وقالوا يا صالح ائتنا بما تعدنا إن كنت من المرسلين. ఆయత్ నంబర్ 77. తరువాత వారు ఆడవంటెను చంపేశారు. తమ ప్రభు ఆజ్ఞ పట్ల తరబిరుసుతనం ప్రదర్శించారు. ఓ సాలిహ్ అలైహిస్సలాం, నిజంగానే నువ్వు దైవప్రవక్తవైతే మమ్మల్ని బెదిరిస్తూ వచ్చిన దానిని మా పైకి తీసుకురా అని అన్నారు. ఆయత్ నంబర్ 78. فأخذتهم الرجفة فأصبحوا في دارهم جاثمين. ఆయత్ నంబర్ 78. అంతే, భూకంపం వారిని పట్టుకుంది. వాళ్ళు తమ ఇండ్లలో బోర్లా పడి అలాగే ఉండిపోయారు. 93. ఇక్కడ రజ్ఫతున్ భూకంపము అనే పదం వాడబడింది. వేరొక చోట సైహతున్ పెద్ద కేక అనే పదం వచ్చింది. దీన్ని బట్టి విదితమయ్యేది ఏమిటంటే ఈ 2 రకాల శిక్షలు వీళ్లపై ఒకేసారి వచ్చి పడ్డాయి. అంటే పైనుండి భయంకరమైన అరుపు, కింద నుంచి భూ ప్రకంపన, ఈ 2 శిక్షలు కలిసి వారిని సర్వనాశనం చేసివేశాయి. ఆయత్ నంబర్ 79. فتولى عنهم وقال يا قوم لقد أبلغتكم رسالة ربي ونصحت لكم ولكن لا تحبون الناصحين. ఆయత్ నంబర్ 79. సాలిహ్ అలైహిస్సలాం వారి నుండి ముఖం తిప్పుకుని, నా జాతి ప్రజలారా, నా ప్రభు సందేశాన్ని నేను మీకు అందజేశాను. మీ శ్రేయాన్ని అభిలషించాను, కానీ మీకు శ్రేయోభిలాషులంటే ఇష్టం లేకపోయింది అని చెబుతూ వెళ్ళిపోయారు. 94. హజరత్ సాలెహ్ అలైహిస్సలాం నోట ఈ పలుకులు ఆపదకు ముందు వెలువడి ఉండవచ్చు, లేక ఆపద తర్వాత ఆయన ఈ విధంగా పలికి ఉండవచ్చు. బదర్ యుద్ధం ముగిసిన తర్వాత అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యుద్ధ భూమిలో పడి ఉన్న అవిశ్వాసుల ముశ్రికుల శవాలను చూసి పలికినట్లు. ఆయత్ నంబర్ 80. ولوطا إذ قال لقومه أتأتون الفاحشة ما سبقكم بها من أحد من العالمين. ఆయత్ నంబర్ 80. మేము లూత్ అలైహిస్సలాంను పంపాం. అతను తన జాతి వారిని ఉద్దేశించి, మీరు ఇంత సిగ్గుమాలిన చేష్టకు పాల్పడుతున్నారేమిటి? మీకు పూర్వం లోకంలో ఎవరూ ఇలాంటి పాడు పని చేయలేదే. 95. హజరత్ లూత్ అలైహిస్సలాం ఇబ్రహీం అలైహిస్సలాం గారి సోదరుని కుమారులు. ఈయన హజరత్ ఇబ్రహీం అలైహిస్సలాంను విశ్వసించేవారే. తర్వాత ఈయన్ని కూడా దేవుడు తన ప్రవక్తగా నియమించి ఒక ప్రాంతానికి పంపాడు. జోర్దాన్కి బైతుల్ ముఖద్దీస్కి మధ్య ఉన్న ఈ బస్తీ సద్దూమ్గా పిలువబడేది. ఇది సస్యశ్యామల ప్రాంతం. ఇక్కడ పంటలు విరివిగా పండేవి. దివ్య ఖురాన్ ఈ ప్రదేశాన్ని ముతఫికాత్గా పేర్కొన్నది. లూత్ అలైహిస్సలాం అన్నిటికంటే ముందు లేక ఏక దైవారాధన సందేశంతో పాటే ఇక్కడ ఒక విషయం గమనార్హం.
ప్రతి ప్రవక్త తన జాతికి మొట్టమొదటగా ఏకదైవారాధన తౌహీద్ సందేశమే ఇస్తాడు. ప్రవక్తలందరూ అలాగే చేశారు. వెనుక గడిచిన ప్రవక్తల సందేశంలో మనం ఈ విషయాన్ని గమనించవచ్చు. తన జాతి ప్రజల్లో ఉన్న స్వలింగ సంపర్క జాడ్యాన్ని నిర్మూలించడానికి ఉపక్రమించారు. తన ప్రవక్త అవడంతోనే ఏకంగా ఆయన తన జాతిలో తిష్టవేసిన నీతిబాహ్యమైన ఈ పనిని తోలనాడారంటే వారిలో ఆ రోగం ఎంతగా ప్రబలిపోయిందో అవగతమవుతుంది. ప్రపంచంలో అందరికన్నా ముందు లూతు జాతి మాత్రమే ఈ ముదనష్టపు చేష్టకు పాల్పడిందని కూడా ఆయన వ్యక్తం చేసిన ఆందోళన బట్టి అర్థమవుతుంది. అందుకే ఆయన అన్నిటికంటే ముందు లేక తౌహీద్ సందేశంతో పాటే ఈ నీతి బాహ్యతను సమాజం నుంచి పారద్రోలడానికి నడుం బిగించారు. అందరూ ప్రవక్తల్లాగా ఆయన తన జాతి వారికి అన్నింటికంటే ముందు తౌహీద్ సందేశం అందజేసే విషయాన్ని ప్రాధాన్యత ఇవ్వకపోవడానికి మరో కారణం. ఇబ్రాహీం అలైహిస్సలాం ప్రవక్త ద్వారా ఆ ప్రాంతం వారికి అంతకు ముందే తౌహీద్ సందేశం అంది ఉండవచ్చు. మొత్తానికి లూతు జాతి వారు అత్యంత నీచమైన చేష్టకు పాల్పడ్డారు. ఆ ముదనష్టపు జాతి పేరు మీదుగానే స్వలింగ సంపర్కాన్ని లావాతత్గా పేర్కొనడం జరుగుతోంది. ఈ స్వలింగ సంపర్కాన్ని హోమోసెక్సువాలిటీకి పాల్పడిన వారికి విధించవలసిన శిక్షపై ఇమాముల పండితుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వ్యభిచారానికి పాల్పడిన వారికి విధించే శిక్షే వీరికి కూడా విధించాలని కొంతమంది అభిప్రాయపడ్డారు. అంటే హోమోసెక్సువాలిటీకి ఒడిగట్టిన వారు వివాహితులైతే శిలాశిక్ష విధించాలని, అవివాహితులైతే 100 కొరడా దెబ్బలు కొట్టాలని అన్నారు. ఈ పాడు పని చేసిన వారు ఎలాంటి వారైనా సరే రాళ్లు రువ్వే శిక్ష పడాల్సిందేనని మరికొంతమంది ఇమాములు వ్యాఖ్యానించారు. ఈ నీతి బాహ్యమైన చేష్టను చేసేవారికి చేయించుకున్న వారికి ఇద్దరికీ మరణశిక్ష విధించాలని అభిప్రాయపడ్డారు. అయితే సమకాలీన రాజ్యాధికారి ఈ పాపానికి తగు శిక్ష విధించాలని, మరణదండన మాత్రం విధించరాదన్నది ఇమాం అబూ హనీఫా అభిమతం. తోహఫతుల్ అహ్వజీ సంపుటి 5. ఆయత్ నంబర్ 81. إنكم لتأتون الرجال شهوة من دون النساء بل أنتم قوم مسرفون. ఆయత్ నంబర్ 81. అయ్యో, మీరు స్త్రీలను వదిలి పురుషులతో కామవాంఛ తీర్చుకుంటున్నారా? అసలు మీరు మరీ బరి తెగించి వ్యవహరిస్తున్నారు అని అన్నారు. 96. అంటే మీరు మీ లైంగిక కోరికలను తీర్చుకోవడానికి ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా సిగ్గు లేకుండా మగవాళ్ల దగ్గరికి పోతారా? మీరు ఒడిగడుతున్న ఈ చేష్ట అత్యంత హేయమైనది, హేతువుకు విరుద్ధమైనది. జంతువుల్లో సైతం లేని ఈ పాడుబుద్ధి మీకెలా పుట్టింది? 97. మగవారి లైంగిక వాంఛల పరిపూర్తికై, వారి తృప్తికై, సౌఖ్యానికై దేవుడు ఆడవారిని పుట్టించాడు. కానీ ఈ దుర్మార్గ స్వభావమే చెడిపోయింది. వీరు స్త్రీలను వదిలి పురుషుల మల విసర్జన మార్గాన్ని వాడుకోసాగారు. 98. ప్రకృతి విరుద్ధమైన ఈ పని బరితెగించిన చేష్టగా, దైవాదేశాల అతిక్రమణగా పేర్కొనబడింది. అయితే నాగరికత ధ్వజవాహకులమని చెప్పుకునే పాశ్చాత్య దేశాల వారు నేడు ఈ సిగ్గుమాలిన పనిని చట్టబద్ధంగా చేసుకుంటున్నారు. పైగా ఈ లతుకోరు పనిని ప్రాథమిక హక్కు, ఫండమెంటల్ రైట్గా ఖరారు చేసుకుంటున్నారు. అంటే పాశ్చాత్య ప్రపంచం దృష్టిలో ఇప్పుడు ఇది నేరం కాదు, చెడు పని కూడా కాదు. ఎందుకంటే వారి నాగరికత బాగా ముదిరిపోయింది. ఆయత్ నంబర్ 82. وما كان جواب قومه إلا أن قالوا أخرجوهم من قريتكم إنهم أناس يتطهرون. ఆయత్ నంబర్ 82. దానికి అతని జాతివారు ఇచ్చిన జవాబు ఇదే: వీళ్ళని మీ బస్తీ నుంచి వెళ్ళగొట్టండి, మహాపవిత్రులట వీళ్ళు. 99. నీతి బాహ్యత, దుర్మార్గం, సామాజిక రుగ్మతలు వేళ్ళూనుకుపోయిన సమాజంలో సజ్జనుల హితబోధలు ఒక్కోసారి వింతగా తోస్తాయి.
దైవ ప్రవక్త హజరత్ అలైహిస్సలాం మరియు ఆయన వెంటనున్న కొద్ది మంది సౌశీల్యవంతులు ఆ దుర్మార్గుల కంటికి వింత మనుషుల్లా కనిపించారు. తమ సొసైటీలో ఈ పవిత్రులకు చోటు లేదు అని తెగేసి చెప్పే దుస్సాహసానికి పాల్పడ్డారు. కామంతో కళ్ళు మూసుకుపోయిన వానికి సిగ్గు ఉండదు, భయము ఉండదు అన్న దానికి ఇదొక ప్రబల నిదర్శనం. మంచి వైపుకు, సౌశీల్యం, పారిశుద్ధ్యాల వైపుకు ఆహ్వానించేవారు వారి దృష్టికి హదములుగా కనిపిస్తారు. మంచి వారినే వారు చులకన చేస్తారు. వీళ్ళు మహా పరిశుద్ధులుగా తయారవుతున్నారు అని అనడంలో వారి ఉద్దేశం ఏమిటి? బహుశా వారు తాము చేస్తున్న వాస్తవికతను గురించి చెప్పి ఉంటారు. అంటే మేము చేస్తున్న ఈ పని వీరికి పాపంగా కనిపిస్తుంది కాబట్టి అసలు వీళ్ళు మనతో పాటు ఈ బస్తీలో ఉండకపోవడమే మంచిది, వీళ్లను ఇక్కడి నుంచి పంపేయండి అన్నది వాళ్ళ ఉద్దేశం కావచ్చు. లేక కేవలం ఎగతాళికే వారు ఆ మాట అని ఉండవచ్చు. ఆయత నంబర్ 83. فأنجيناه وأهله إلا امرأته كانت من الغابرين. ఆయత నంబర్ 83. అప్పుడు మేము లూత్ అలైహిస్సలామును అతని ఇంటి వారిని కాపాడాము, అతని భార్యను తప్ప. ఆమె దైవశిక్షకు గురైన వారితో ఉండిపోయింది. 100. ఆమె దైవ ప్రవక్త భార్యే అయినప్పటికీ ముస్లిం కాలేదు, పైగా అపరాధులకు అండగా నిలిచింది. ఆయత నంబర్ 84. وأمطرنا عليهم مطرا فانظر كيف كان عاقبة المجرمين. ఆయత నంబర్ 84. మేము వారిపై ఒక ప్రత్యేకమైన వర్షాన్ని కురిపించాం, చూడు ఆ అపరాధులకు పట్టిన గతి ఏమిటో. 101. ఏమిటి ఆ ప్రత్యేక వర్షం? అది రాళ్ల వర్షం అని ఖురాన్లో మరో చోట చెప్పబడింది. మేము వారిపై ఎడతెగకుండా రాళ్లవాన కురిపించాం. హూద్ 82. మేము ఆ పట్టణాన్ని తలక్రిందులు చేసి వేశాం అని అంతకుముందు అనబడింది. 102. అంటే ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పబ్లిక్గా దైవాజ్ఞల్ని ఉల్లంఘించి దైవ ప్రవక్తలను చులకన చేసిన వారికి పట్టిన గతి ఏమిటో చూశావుగా. కాబట్టి నువ్వు ఈ అవిశ్వాసుల ఆగడాలకు ఏమాత్రమూ జంకకుండా నీ కర్తవ్యాన్ని నువ్వు సజావుగా నిర్వర్తించు అని దేవుడు వాదారుస్తున్నాడు. ఆయత నంబర్ 85. وإلى مدين أخاهم شعيبا قال يا قوم اعبدوا الله ما لكم من إله غيره قد جاءتكم بينة من ربكم فأوفوا الكيل والميزان ولا تبخسوا الناس أشياءهم ولا تفسدوا في الأرض بعد إصلاحها ذلكم خير لكم إن كنتم مؤمنين. ఆయత నంబర్ 85. ఇంకా మేము మద్యాన్ వైపుకు వారి సోదరుడైన సుహైబ్ అలైహిస్సలాంను పంపాం. అతను తన జాతి వారిని ఉద్దేశించి, ఓ నా జాతి వారలారా, మీరు అల్లాహను మాత్రమే ఆరాధించండి, ఆయన తప్ప మీరు ఆరాధించదగిన వేరొక దైవం లేడు. మీ వద్దకు మీ ప్రభు తరపు నుంచి స్పష్టమైన నిదర్శనం వచ్చేసింది, కాబట్టి మీరు కొలతలు తూనికల్లో ఖచ్చితంగా పూర్తిగా వ్యవహరించండి. ప్రజలకు వారి వస్తువులను తగ్గించి ఇవ్వకండి. సంస్కరణ జరిగిన తర్వాత భూమిలో అల్లాకల్లోలాన్ని సృష్టించకండి. మీరు గనక నమ్మేవారే అయితే మీ మేలు ఇందులో ఉంది. 103. హజరత్ ఇబ్రహీం అలైహిస్సలాం కొడుకు లేక మనవడి పేరు మద్యాన్. ఆయన పేరు మీదే ఆయన వంశం మద్యాన్గా పిలువబడింది. ఈ వంశస్థులు స్థిరపడ్డ ప్రదేశం కూడా మద్యాన్గా వ్యవహరించబడింది. ఈ ప్రదేశం ఇజాజ్కు వెళ్ళే దారిలో మఆన్కు సమీపంలో ఉంది. వీరినే ఖురాన్లో మరో చోట అష్హాబుల్ ఐకహ్ వనవాసులు అని కూడా అనడం జరిగింది. హజరత్ సుహైబ్ అలైహిస్సలాం వీళ్ల వైపుకు ప్రవక్తగా పంపబడ్డారు. సూరే అస్సురా 176 ఆయతకు వివరణ చూడండి. గమనిక: ప్రతి ప్రవక్త ఆ జాతి సోదరుడిగా పేర్కొనబడ్డారు.
అంటే ఆ జాతికి లేక ఆ తెగకు చెందిన వ్యక్తి అన్నమాట. స్వయంగా మీ నుండే మీ ప్రవక్తను ప్రవహింపజేశాము అని మరో చోట అనబడింది. దైవ ప్రవక్త మానవమాత్రుడై ఉంటారని, మానవ మార్గదర్శకత్వం కోసం మానవ జాతి నుంచే దేవుడు తన ప్రవక్తలను ఎన్నుకుంటాడని దీన్ని బట్టి అర్థమవుతుంది. 104. హజరత్ సుహైబ్ అలైహిస్సలాం తన జాతి వారికి ఏకదైవారాధన సందేశం ఇచ్చిన తరువాత కొలతలు తూనికల్లో వారు చేస్తున్న అన్యాయాన్ని ఎత్తుచూపారు. కొలిచి ఇచ్చినా తూకం వేసి ఇచ్చినా పూర్తిగా ఇవ్వాలని, అందులో మోసం చెయ్యరాదని ఉపదేశించారు. ఈ జాడ్యం ఎంత భయంకరమైనదంటే దాని వాతన పడిన జాతులు నైతికంగా దివాలా తీస్తాయి. పుచ్చుకునేటప్పుడు పూర్తిగా పుచ్చుకొని ఇచ్చేటప్పుడు తగ్గించి ఇవ్వడం దగా, మోసంగా పరిగణించబడుతుంది. ఇలాంటి వారికి వినాశం తప్పదని ముతఫిఫీన్ సూరాలో హెచ్చరించబడింది.